కాలజ్ఞానం దినఫలం నవంబర్ 29 బుధవారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం, కొత్త పనులు చేపడతారు. వృత్తి ఉద్యోగాలలో కూడా కొత్త బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. సామాజికంగా మీ విలువ బాగా పెరుగుతుంది. అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. రాదనుకున్న డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు కావడం వంటివి జరుగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. వృషభం, కొన్ని వ్యవహారాల్లో మిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. అన్ని విధాలుగాను రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో వృత్తి వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనులని సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. మిథునం, సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. అదనపు సంపాదనకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కర్కాటకం, దూర ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉత్సాహంగా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటు ఉండదు. సింహం, కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం చాలా వరకు శ్రేయస్కరం. వ్యాపారాలలో బాగానే లాభాలను గడిస్తారు. కన్య, దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. తలపెట్టిన వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉండవచ్చు. కుటుంబ సమస్యల విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. తుల, సమాజంలో ప్రముఖులతో విశేషమైన పరిచయం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికి విశేషమైన లాభాలు అందుతాయి. ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. ఉద్యోగంలో పనితీరుకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి జీవితంలో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వృశ్చికం, సమాజంలో పలుకుబడి, గౌరవం పెరుగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ప్రయత్నాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాధారణంగా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ధనస్సు, 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల మీద ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. మకరం, ఎంతో ఉత్సాహంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులు పడతారు. బంధుమిత్రులు మిమ్మల్ని అవసరాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కుంభం, కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సాయంతో వ్యక్తిగత పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. సతీమణితో విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మీనం, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఇతరుల బాధ్యతలు మోయడం జరుగుతుంది. సొంత పనుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.